మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 64 సీట్లు అక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సీట్లు కాకుండా ఇప్పుడు టోటల్గా 65 మాది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. యాక్చువల్గా 39 సాధించినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ 2% ఓట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితమైంది. అదే సందర్భంలో సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టి ఇప్పటికే ఒక 6-7గురిని చేర్చుకోవడం, 3కి సంబంధించి హైకోర్టులో మొన్న ఆదేశాలు, స్పీకర్ ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం నెల రోజుల లోపు ఈ వ్యవహారం మీద రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంకా నేను ఆ ఉత్తర్వులు చదవలేదు అన్నారు. అది పెద్ద కామెడీనే, ఆయన చదవకుండా ఉండేటటువంటి అవకాశం లేదు. మా బలం 65 అని చెప్పుకొచ్చారు. అంటే అక్కడ పెంచుకున్నారు సంఖ్య. మరి నువ్వు గెలిచినటువంటి సీట్ల కంటే బలం ఎలా పెరుగుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్. అయితే అన్నిటికంటే కీలకమైనది ఇక్కడ మా ప్రభుత్వాన్ని కూలుస్తామని కుట్రలు పన్నుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ. కాబట్టి ఇక్కడ ఫిరాయింపు చట్టం పవర్ఫుల్గా ఉంటే మాకే బెనిఫిట్ అన్నట్టు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రజలకి లేదా సంకేతం ఏమిస్తున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మా పార్టీని చీల్చాలనుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళని చీల్చి నేను పటిష్టంగా చేసుకుంటున్నా. మొట్టమొదటిసారి 2014లో కేసీఆర్ చేసింది అదే. అప్పట్లో ఓటుకి కోట్ల ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే ఆ తర్వాత ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను లాక్కుని కేసీఆర్ నడిపినటువంటి తరహా ఆటే నేను ఆడుతున్నానని పరోక్షంగా చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి మాటల్లోని మర్మం.